నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 2019వ సంవత్సరంలో సంఖ్యాశాస్త్ర ప్రకారంగా అంటే న్యూమరాలజీ ప్రకారంగా ఫిబ్రవరి నెలలో జన్మించినటువంటి వారి జాతకం ఎలా ఉంటుంది అనేది చాలా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది. అయితే ఏంటంటే 2019వ సంవత్సరంలో జన్మించినటువంటి వారికి వాస్తవంగా అన్నమాట 2018 కంటే కూడా 2019వ సంవత్సరంలో శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా చాలా సకాలంలో కంప్లీట్ అవ్వటము అనేది జరుగుతుంది. ఎందుకనంటే 2018వ సంవత్సరంలో కొంచెం అంటే ఈ పనులు అయిపోతాయి అని అనుకున్నవి ఎదురు చూసినవన్నీ కూడా కొంచెం డిలే జరగటం అనేది వాస్తవంగా చాలామందికి కూడా నేను పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాడికి కూడా పరిశీలన చేయడం జరిగింది. కాస్త డిలే జరగటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం 2019వ సంవత్సరంలో వాస్తవంగా చాలా బాగా కలిసి రావటము అనేది జరుగుతుంది. వాటికి ఏంటంటే ఇప్పుడు ఇక ముందు నుంచి అన్నమాట ఈ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో చక్కగా ఏ నెలలో జన్మించినటువంటి వాళ్ళకైనా సరే ఈ పరిహారం చేయండి మీకు కలిసి వస్తుంది అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది. మీ వంతు ధర్మంగా దాన్ని చేయటానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి అనుగ్రహం వలన 100లో కనీసం 100% కాకపోయినా ఓ 60-70% అయినా మీకు సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇందులో మనకు డబ్బు ఖర్చు అనేది కూడా ఏది ఉండదు. చాలా సింపుల్గా ఖర్చు లేనటువంటివే నేను తెలియచేయటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే జనరల్గా ఫిబ్రవరి మంత్లో జన్మించినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఆలోచన సరళి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరొకటి కూడా ఏంటంటే డైనమా అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మనస్తత్వం అనేది కూడా కొంతమంది చంచలత్వ స్వభావము అని అంటారు. ఆ విధంగా కూడా ఉండటం జరుగుతుంది. చంచలత్వ స్వభావం అని అంటే ఏంటంటే ఏది కూడా ఒకటి కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోలేరు. కాసేపు ఇది బాగుంటుంది అనుకుంటారు, మరి కాసేపు అది బాగుంటుంది అనుకుంటారు. ఈ జాబ్ చేద్దాం అనుకుంటారు, ఇది కాదు మరొక జాబ్ అనుకుంటారు, అది కాదు వ్యాపారం చేద్దాం అనుకుంటారు. ఈ విధంగా ఏంటంటే కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోలేక ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అయితే ఏం చేయాలమ్మా మరి దీనికి పరిహారము అనేది మరి ఏమన్నా ఎప్పుడు కూడా తెలియచేస్తుంటాను కదా. ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారము అనేది చక్కగా ఈ కార్యక్రమంలో తెలియచేయటం అనేది జరుగుతుంది. అయితే ఫిబ్రవరి మంత్లో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాడు కొద్దిగా ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించటం అవసరము. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించటం అని అంటే మరి ఏం చేయాలమ్మా మేము అని చెప్పేసి అనుకుంటారు. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండటం చాలా మంచిది. 5 సోమవారాలు శివుడికి అభిషేకం చేయిస్తే చాలా చాలా మంచిది. ప్రతిరోజు కూడా అంటే నిత్యము కూడా అభిషేకం చేసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళకైతే చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేది చాలా త్వరగా పొందగలుగుతారు. ఒక్కసారి ఎప్పుడైనా సరే అంటే రేపు వచ్చే శివరాత్రి అప్పుడు కానీ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అని ఉంటుంది. అది చేయించడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు స్వయంగా మీరే అన్నమాట ఆ రోజు అభిషేకము అనేది చేస్తే తప్పకుండా చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలగటము అనేది జరుగుతుంది. వీరికి ఏంటంటే 2 అనేటువంటి సంఖ్యను తీసుకోవటం జరుగుతుంది. ఫిబ్రవరి మంత్లో పుట్టినటువంటి వాళ్ళకేంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా లక్కీ నెంబర్ అనేది తెలియచేయటం జరుగుతుంది. అది కాకుండా మంత్ని బట్టి కూడా జనరల్గా ఏంటంటే ఇది చాలా అక్యురేట్గా ఉండటం అనేది జరుగుతుంది. సంఖ్యాశాస్త్రము అనేది న్యూమరాలజీ అనేది డేట్ని బట్టి జాతకం తెలియచేయటం అంటే ఒక ట్రయాంగిల్లా ఉంటుంది. అందులో ఏమవుతుంది బర్త్ నెంబర్ని తీసుకుంటాం, డెస్టినీ నెంబర్ తీసుకుంటాం, నేమ్ నెంబర్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఒకవేళ మాకు అసలు డేట్ ఆఫ్ బర్తే లేదమ్మా అనుకున్నటువంటి వాళ్ళకి పేరుని తీసుకొని నేమ్ నెంబర్ని సెట్ చేయటం అనేది జరుగుతుంది. ఆ నేమ్ నెంబర్లో నెంబర్ 2 అనేది వస్తే వాళ్ళకు కూడా ఇప్పుడు నేను తెలియచేసేటువంటిది వర్తిస్తాయి. అంటే లక్కీ నెంబర్ విషయంగా కావచ్చు, డెస్టినీ నెంబర్ని లక్కీ నెంబర్గా తీసుకోవటం ఉంటుంది, బర్త్ నెంబర్ విషయంగా కావచ్చు, నేమ్ నెంబర్ విషయంగా కావచ్చు, ఫిబ్రవరి మంత్లో జన్మించినటువంటి వాళ్ళది కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలియచేసేటువంటిది వర్తిస్తుంది. అదృష్ట సంఖ్య 2 ఉన్నటువంటి వాడు కూడా ఇప్పుడు నేను తెలియచేసేటువంటిది ఫాలో అవ్వటం మంచిది. అయితే వీళ్ళు ఎప్పుడు శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండటం చాలా మంచిది. వీళ్ళకి అదృష్ట సంఖ్య అన్నప్పుడు 2 నెంబర్ని
అదృష్ట సంఖ్యగా 2కి 5 ఫ్రెండ్, 2, 5, 8 అనేది ఫ్రెండ్లీ నెంబర్స్. వీళ్ళు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఫ్రెండ్స్ వీళ్ళు. సో 2కి మనం 5ని ఫ్రెండ్గా తీసుకొని 5కి ఏదైతే పరిహారాలు తెలియచేస్తానో వాటిని కూడా ఫాలో అవ్వటం చాలా మంచిది. వీళ్ళు ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళకేంటి ధరించవలసినటువంటి రత్నము అని ఉంటుంది, అది మూన్ లాకెట్ అని ఉంటుంది. వాళ్ళకి మెడలో లాకెట్ రూపేణ అన్నమాట ధరించటం చాలా మంచిది. అది ఎప్పుడైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని చిక్కడపల్లిలో వచ్చి కలిస్తే, ఆఫీస్లో విజయ మార్గం అని ఉంటుంది, ఆఫీస్కి వచ్చి కలిస్తే మూన్ లాకెట్ ఎంత ఏమిటి తెలుసుకొని అది కట్టించుకుంటే ఆ వైబ్రేషన్స్ అనేది పాజిటివ్గా ఇవ్వటం జరుగుతుంది. ఎన్నెన్నో ఖర్చులు మనం తెలుసో తెలియకో పెడుతూ ఉంటాం, కానీ అవసరమైన వాటికి వెచ్చించటం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే వీళ్ళకి అదృష్ట సంఖ్య 2కి 5ని తీసుకోవటం మంచిది అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. వీళ్ళకి అదృష్టంగా కలిసి వచ్చేటువంటి వారము అని ఉంటుంది, అంటే లక్కీ డే. వీళ్ళకు సోమవారము ఎక్కువగా కలిసి వస్తుంది. వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది అన్నప్పుడు శివుడిని ఆరాధించాలి. అయితే వీళ్ళు చేయవలసినటువంటి పరిహారాలు, ఏ పరిహారాలు చేస్తే మాకు కలిసి వస్తుందమ్మా అనుకున్నప్పుడు వీళ్ళు ప్రతిరోజు కూడా చంద్రుడిని దర్శనం చేసుకోవటం మంచిది. అంటే చక్కగా రాత్రిపూట చంద్ర దర్శనం చేసుకోవటం మంచిది. ఆ చంద్ర దర్శనం కూడా వృద్ధి చంద్రుడు అని అంటాం. అంటే అమావాస్య తర్వాత నెలవంక వస్తుంది, నెలవంక వచ్చిన దగ్గర నుంచి పౌర్ణమి వరకు వృద్ధి చంద్రుడు. వృద్ధి చంద్రుడిని దర్శనం చేసుకుంటే వాళ్ళు కూడా అలాగే దిన అభివృద్ధి చెందటము అనేది జరుగుతుంది. ఆ తర్వాత పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చేటువంటి చంద్రుడిని క్షీణచంద్రుడు అని అంటాము. క్షీణచంద్రుడిని అంత ఎసెన్షియల్గా కంపల్సరీగా దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వృద్ధి చంద్రుడిని మాత్రం కంపల్సరీ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత లలిత సహస్రనామావళిని చదవండి. లేదమ్మా అంత సమయం మాకు కుదరదు అనుకుంటే కనీసం ఓం నమః శివాయ అనైనా సరే కాసేపు జపించండి. వీళ్ళు పరిహారాలకు వచ్చేసరికి ఒక సోమవారం నాడు బ్రాహ్మణోత్తమునికి 2 కేజీల బియ్యము, దానిపైన దక్షిణతో కూడుకున్నటువంటి తాంబూలము పెట్టి సోమవారం ఉదయం పూట అన్నమాట 9 గంటల లోపుగా వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ ఇవ్వడానికే ప్రయత్నం చేయండి. చక్కగా 6:30-7 గంటల మధ్యలో అయితే చాలా మంచిది. బ్రాహ్మణుడికి దానం ఇచ్చి నమస్కారం చేస్తే డెఫినెట్గా ఏదైనా సరే చంద్ర మహర్దశ జరుగుతున్నటువంటి వాడు కావచ్చు, చంద్ర అంతర్దశ నడుస్తున్నటువంటి వాడు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేలు జరగటము అనేది జరుగుతుంది. ఎందుకు అనంటే చంద్రుడు మానసికంగా ఇస్తుంటాడనమాట. అది ఆ టెన్షన్స్ అనేది అలా పెడుతూ ఉంటాడు. కానీ మానసికంగా బాగుంటేనే కదా ఎవరైనా సరే మానసికంగా డెవలప్ అవ్వాలి. డెవలప్మెంట్ మీన్స్ ప్రశాంతంగా ఉండాలి. చాలామంది కూడా ఈ మధ్యకాలంలో డిప్రెషన్తో ఉన్నామమ్మా, మా అబ్బాయి డిప్రెషన్ అవుతున్నాడు, మా పిల్లవాడు డిప్రెషన్లో ఉన్నాడు, నాకు డిప్రెషన్గా ఉంది, ఈ విధమైన వర్డ్స్ అనేది ఎక్కువగా వినటం జరుగుతున్నది. చాలా బాధ అనిపిస్తుంది. చాలామంది తెలియజేస్తున్నారు. నాకు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు చాలా డిప్రెషన్కి లోనవుతున్నాము అని అంటున్నారు. 15-20 సంవత్సరాల క్రితం అసలు ఈ డిప్రెషన్ అన్న వర్డ్ యూజింగ్ అంటే మేము వినటం అనేది చాలా తక్కువ. ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ఉంది. ఒక రకమైన కోపము, కసి, పట్టుదల ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి పబ్లిక్లో కూడా. వీళ్ళని వాళ్ళని అనం. కానీ ఏంటంటే ఫిబ్రవరి మంత్లో జన్మించినటువంటి వాళ్ళు మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. అలాగే నీటికి కొద్దిగా దూరంగా ఉండటం మంచిది. ఇప్పుడు ఏ నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ వెళ్ళారు అన్నప్పుడు కొంచెం వాటర్కి కాస్త దూరంగా ఉండడం మంచిది. వెళ్ళినప్పుడు ఏంటంటే పబ్లిక్ ఎక్కువ మంది ఉన్న చోటనే, ఇప్పుడు స్నానం చేయాల్సిన సందర్భం వచ్చింది అన్నప్పుడు ఎక్కువ మంది ఉన్న చోటనే మీరు కూడా దిగడానికి అక్కడే స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెష్గా నీట్గా ఉంది కదా అని చెప్పేసి దూరంగా పబ్లిక్ లేనటువంటి ప్లేస్కి దయచేసి వెళ్ళకూడదు. జలగండము అని అంటారు. జలగండము అనేది ఫిబ్రవరి మంత్లో జన్మించినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ముందు జాగ్రత్తగా తెలియచేయటం ఎప్పుడు కూడా. అలాగే పరిహారాలు అనేది కూడా చక్కగా అంత విశ్వాసంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి.
అంతా కూడా మేలు జరుగుతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వీళ్ళు మరొకటి ఏంటంటే, వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం బాగుంటుందమ్మా అనుకుంటే, వాస్తవంగా బియ్యంకి సంబంధించింది, అంటే రైస్ మిల్లు కావచ్చు, బియ్యం డీలర్షిప్ కావచ్చు, ఇవి కలిసి వస్తాయి. కానీ వీళ్ళకి ఇండివిజువల్ వ్యాపారం కలిసి వస్తుంది తప్ప పార్ట్నర్షిప్ వ్యాపారం ఎప్పుడూ కూడా కలిసి రాదు. వీలైనంత వరకు భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఇండివిజువల్ వ్యాపారమే కలిసి వస్తుంది. ఏ వ్యాపారం చేయాలి అనుకున్నా పర్సనల్గా ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం, ఎంతో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తారు. ఒక్కసారి సలహా సంప్రదింపు తీసుకొని కనుక చేస్తే నష్టపోకుండా ముందు జాగ్రత్త తీసుకోవటం, అలాగే ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్ చేయవలసిన సందర్భం వస్తే కనుక ఆ పార్ట్నర్ మీకు సూటబుల్ అవునా కదా అనేది చూసుకోవటం. వీళ్ళు మరొకటి కూడా ఏంటంటే, లిక్విడ్ బిజినెస్ కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు డైరీ ఫామ్ కానీ, ఆ విధంగా ఏదైనా ఒక వాటర్ బిజినెస్ కానీ, మినరల్ వాటర్ది అది కానీ, లిక్విడ్ బిజినెస్ కూడా ఫిబ్రవరి మంత్లో జన్మించినటువంటి వాడికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఒక్కసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదిస్తే మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.